రోమా చక్రవర్తి ఇచ్చిన ఆజ్ఞ వల్ల ప్రజలందరూ తమ స్వగ్రామాలకు వెళ్లాల్సి వచ్చింది. ఆ ఆజ్ఞతో మరియ మరియు యోసేపు కూడా తమ స్వగ్రామమైన బెత్లెహెముకు ప్రయాణం ప్రారంభించారు. దీర్ఘమైన ప్రయాణం తరువాత వారు బెత్లెహెముకు చేరుకున్నారు. కాని అక్కడ వారికి ఉండడానికి సరైన చోటు ఎక్కడా దొరకలేదు. చివరికి ఒక చిన్న పశువుల కొట్టంలో ఆశ్రయం పొందారు. ఆ పవిత్రమైన రాత్రి యేసు శిశువు జన్మించాడు. ఆయనను గడ్డిలో ఉన్న తొట్టిలో ఉంచారు. ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రం మెరిసింది. అదే సమయంలో పొలాల్లో గొర్రెలను కాపాడుతున్న కాపరులకు దేవదూత దర్శనమిచ్చాడు. ఈరోజు రక్షకుడు జన్మించాడు అని శుభవార్త తెలిపారు. కాపరులు వెంటనే బెత్లెహెం వైపుకు సాగిపోయారు. వారు వచ్చి శిశు యేసును చూసి నమస్కారం చేసి దేవునిని స్తుతిస్తూ పాడిరి. తూర్పు దేశాల నుండి జ్ఞానులు కూడా నక్షత్రాన్ని అనుసరిస్తూ వచ్చారు. వారు బంగారం, గంధం, మురును కానుకలుగా సమర్పించారు. యేసు జన్మ ఒక రాజభవనంలో కాదు, వినయంతో నిండిన పశువుల కొట్టంలో జరిగింది. ఈ జన్మ మనకు ఒక సందేశం ఇస్తుంది. నిజమైన గొప్పతనం అధికారంలో కాదు, ప్రేమలో, వినయంలో, శాంతిలో ఉంది. Gloria in excelsis, glory to God in the highest.